వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రెజెంట్ మనం శిల్పకళ వేదికకి వచ్చామండి. ఇక్కడ లోకమంతన్ సాంస్కృతిక ఉత్సవం అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. సో 1500 కళాకారులు, 1500 మంది కళాకారులు మొత్తం మన ఇండియా వైడ్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క ట్రెడిషన్స్ని, వాళ్ళ యొక్క కల్చర్స్ని ఇక్కడ వాళ్ళు ఎక్స్పో చేస్తున్నారండి. సో ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి 21st నుంచి 24th వరకు ఉంది. ఈ రోజు మిస్ అయిన వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత రేపు ఎల్లుండా అండ్ డే ఆఫ్టర్ టుమారో మీకు ఎప్పుడైతే టైం కుదురుతుందో అప్పుడైతే తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. మీకు మీ ఇంట్లో పిల్లలకి చాలా యూస్ఫుల్ అయ్యే ట్రెడిషన్ అండ్ కల్చర్ ఇది. సో ఇక్కడ లైక్ ఏమేమి ఉన్నాయి అని అంటే దీస్ ఆల్ అంటే వాళ్ళ యొక్క ట్రెడిషన్ డాన్సెస్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తారు, వాళ్ళ ట్రైబ్ కమ్యూనిటీస్ వాళ్ళ యొక్క కల్చర్స్ ఏంటి, ఎవ్రీథింగ్ వాళ్ళ ఇక్కడ ఎక్స్పో చూపిస్తున్నారు. సో తప్పకుండా వచ్చేయండి. అండ్ ఇక్కడ ఇంకేమున్నాయనేది మనం వెళ్ళి చూసేద్దాము. వచ్చేయండి. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు ఎంఎస్ ఆచార్యనండి. నేను రిటైర్డ్ టీచర్. ఓకే, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అయితే మీకు లైఫ్లో అండ్ టీచర్ ప్రొఫెషన్లో కూడా. సో ఈ లోకమంతన్ సాంస్కృతిక ఉత్సవం ఏదైతే ఉందో దీంట్లో మీరు పార్టిసిపేట్ చేసినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే భారతదేశం యొక్క ఆలోచన, ఆశయాలని, సంస్కృతి విధానాలని ప్రపంచానికి చాటడానికి చేసినటువంటి ఈ బృహత్తరమైనటువంటి ఈ పెద్ద ఏదైతుందో అది భారత ప్రధానికి అంకితం చేయాలనే ఆలోచన మాది. దానికి ఇది ఒక మంచి వేదిక అయిందని మేము చాలా ఆనందంగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ స్టాల్లో మీరు బాల్ పెన్ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తున్నారు కదా, సో దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది భారతీయ పాలిగా, విశ్వపాలిగా ఈ కార్యక్రమాన్ని 2011లో దీన్ని ప్రారంభం చేయడం జరిగింది. అంటే 2010లో స్టార్ట్ అయిన తర్వాత 2011లో దీనికి గిన్నీస్ బుక్ రావడం జరిగింది. ఇది భారతీయ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీకగా, అంటే గిన్నీస్ బుక్ వరల్డ్ సాధించాలనే ఆలోచన కాదు, మన సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రపంచానికి చాటాలనే ఆలోచనతో ఈ పెన్ను తయారు చేయడం జరిగింది. దీనిలో 9 రకాల నృత్య భంగిమలు ఉన్నాయి, ప్రపంచ సంగీత వాద్యాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది ప్రపంచంలో చాలా అతిపెద్ద పెన్నుగా 2011లోనే మంచి ఖ్యాతి వచ్చింది. ఆ తర్వాత 2016లో దీనికి గిన్నీస్ బుక్లో చోటు చేసుకోవడం జరిగింది. కానీ మనం రీసెంట్ డేస్లో చూస్తే ఈ సాంస్కృతిక ఉత్సవాలు అనేవి చాలా తగ్గుకుంటూ వస్తున్నాయి, ఎక్కడో కానీ చూడట్లేదు. మరి ఇలాంటి ఉత్సవం, ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసి మీరు ఈ రోజుల్లో ఉన్న ఈ జనరేషన్ యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది ఈ జనరేషన్ యొక్క ఆలోచన విధానాన్ని మార్చే ప్రయత్నం చేయాలి. ఏదో ఒక కొత్త విధానాన్ని అనుసరించి వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చగలిగితే ఖచ్చితంగా జనరేషన్లో మంచి జనరేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ మనం దాన్ని నిర్లక్ష్యం వహిస్తే చాలా కష్టమైంది. అంటే ఎంత టెక్నాలజీ డెవలప్ అవుతున్నా మన సంస్కృతి ఏంటి అనేది మనం మర్చిపోకుండా మనం పాటిస్తూ ఉంటే మనం దాన్ని నిలబెట్టుకోవచ్చు అంటారా? బాల్యం నుంచి మాత్రమే దాన్ని అవపోసన పట్టించగలగాలి. అప్పుడు మాత్రమే మనం అనుకున్న సాధన చేయగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ప్రస్తుతం మనతో పాటు లోకమంతన్ విభాగంలో సీనియర్ కార్యకర్త శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? సార్, అసలు ఈ లోకమంతన్ సాంస్కృతిక ఉత్సవం స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇది యాక్చువల్గా ఇంతకుముందు మనకి విదేశాల్లో ఫోక్ అనే పదం వాడడం వల్ల మనం జానపదము లోక్ నుంచి వచ్చిందే. ప్రతి కూడా లోక్ వ్యవహారు, లోక్ విచారు, లోక్ సంవాది ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఏకీకృతం చేసే మన భారతీయ సంప్రదాయాన్ని ఒక సమన్వయంలో తీసుకురావడానికి ఈ కళలు కానీ, వ్యవహారాలు కానీ దీన్ని నిర్మించడం కోసము ఇక్కడ మనం భాగ్యనగరంలో పెట్టడం జరిగింది. దీనికి దేశ విదేశాల నుంచి అనేకులు వస్తున్నారు. దాదాపు ఒక 3 లక్షల మంది విజిటర్ వచ్చేటట్టుగా ఉన్నారు ఇక్కడికి. మనకి విద్యార్థులు కానీ, కళాశాల విద్యార్థులు కానీ, లేదా వేరే రాష్ట్రాల నుంచి కానీ చాలామంది వస్తున్నారు. అంతేకాకుండా కళారూపాలు దాదాపు 1500 మంది కళాకారులు వస్తున్నారు.
1500 మంది 1500 కళాకారులు. మంది కళాకారులు, ఒక 150 ప్రదర్శనలు ఉన్నాయి దాదాపు. ఇక్కడ ఒక 4-5 వేదికలు ఉన్నాయండి. 5 వేదికల పైన కూడా కంటిన్యూగా కళా ప్రదర్శనలు, ఓకే. గోండు, గుస్సాడి, దింస, మనం ఎప్పుడు చూడలేని కళారూపాలు వస్తున్నాయి ఇక్కడ. అంటే పురాతనంగా వచ్చినటువంటి కళారూపాలు. ఇప్పుడు మనకి జడ కోలాటం అంటాము, కోలాటం అంటాం, చిందు భాగవతం, యక్షగానము, ఒడిస్సు నుంచి, మహారాష్ట్ర నుంచి, ఇట్లా మనకు తెలియని ఎన్నో, అంటే ఇప్పటి తరానికి తెలియనటువంటి కళారూపాలు కూడా అన్నీ కూడా ఇక్కడ ప్రదర్శన అవుతున్నాయి 4 వేదికల పైన కంటిన్యూగా. అవన్నీ మనకు పరిచయం చేయాలా భాగ్యనగర వాసులకని ఇక్కడ జరుగుతున్నదండి. ఓకే. అసలు ఈ లోకమంతన్ పేరుకి అర్థం ఏంటి? లోక మంతన్ అంటే ఇప్పుడు మనము చల్లను చిలుకుతాం కదండి, చల్ల చిలకడం అంటారు, మంతనం. అలాంటి ప్రజలమంతా కూడా ప్రజల యొక్క నిత్య జీవన శైలిలో మన వ్యవహారము, మన కళలు, మన పద్ధతి, మన కుటుంబము, వీటి మీద అంతా కూడా చర్చ జరుగుతుంది ఇక్కడ శిల్పకళా వేదికలో. ఆ లోకమంతన్ అనేది దీని మీద మనం భవిష్యత్తు తరాలకు మన ఈ కల్చర్ని ఎట్లా తీసుకెళ్ళాలి, ఇప్పుడున్న జనరేషన్లో ఇక్కడికి వాళ్ళకి ఎట్లా మనం దీన్ని ప్రజెంట్ చేయాలి, దీనిలో మన ప్రజ్ఞా ప్రవాహాన్ని జాతీయ స్థాయిలో ప్రజ్ఞాభారతి, సంస్కార భారతి, ఇటువంటి యొక్క 7-8 సంస్థలు కలిపి ఆర్గనైజ్ చేస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు మన సాంప్రదాయాన్ని నిలబెట్టే ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా. వాటి ద్వారా మనం దీన్ని ఇప్పుడు ఆర్గనైజ్ చేస్తున్నాం. మెయిన్గా ఇక్కడ ఎక్కడ చూసినా కానీ మొత్తం ఇంగ్లీష్ మీడియం వాళ్ళే ఉన్నారండి. అసలు చెప్పాలంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, కాలేజెస్ రన్ అవుతున్నాయి. సో వీళ్ళకి ఏంటి అంటే కల్చర్ పరంగా కానీ అసలు మన ట్రెడిషన్స్ ఏంటి అనేది ఎవరికి తెలియదు. వాళ్ళ వరకు ఎందుకంటే మేము చదువుకున్న రోజుల్లో కూడా మాకు కూడా ఎక్కువ తెలియదు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న కొత్త కొత్త పేర్లన్నీ చూస్తుంటే ఇవి కూడా ఉన్నాయా అని ఆలోచిస్తున్నాను నేను. సో వీళ్ళందరికీ విద్యార్థులకి కూడా ఈ 3 days ఎలా ఉందా అండి ఇక్కడ? ఇది మనకు 21 నుంచి 24 వరకు అందరికీ కూడా మన జరిగే లోకమంత కార్యక్రమానికి ఫ్రీ ఎంట్రీ. మా జనరల్గా రావాలంటే ఒక్కరికి 60 రూపాయలు టికెట్ ఉందండి. ఒక ఫ్యామిలీలో 10 మంది రావాలి, 5 మంది రావాలంటే ఆ బటన్ కూడా పడకుండా ఈ ఫ్రీ ఎంట్రీ పెట్టినాం ఈ 4 days. ఫ్రీ ఎంట్రీ పెట్టడం వల్ల కొంచెం వాళ్ళు ఉత్సాహం చూపిస్తారు. చాలా విద్యాశాఖలు, కళాశాలలో కూడా మేము ప్రీ లోకమంతన్ అనే కార్యక్రమాన్ని పెట్టాము. విద్యార్థులు ఇప్పుడు పాటలకు సంబంధించిన కాంపిటీషన్స్, వ్యాసరచన, చిత్రలేఖనము, మనం ఒక కాన్సెప్ట్ చెప్పినాం కొన్ని. మనం ఆ కాన్సెప్ట్ మీద మీరు నిర్వహించండి అంటే మాకు సహకరించారు కళాశాల వాళ్ళు కానీ, విద్యాశాఖల వాళ్ళు కానీ సహకరించి ఇప్పుడు వీళ్ళంతా రావడానికి కారణము ప్రీలోకమంత ప్రచారం జరిగింది. ఇంకా చాలా పోలేదు. సోషల్ మీడియాలో గత వారం 10 రోజుల నుంచి ఎక్కువ కొంచెం ఎలివేట్ అవుతుందండి. సో ఇప్పుడు ఈ షోస్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటారు? ఇప్పుడు నిన్న కూడా కొన్ని జరిగినాయి. ఈ మధ్యాహ్నం 12-2 గంటల నుంచి కళా ప్రదర్శనలు ఉన్నాయి అన్నీ కూడా. మనకి ఇక్కడ ఇది వచ్చేసి శిల్ప సాంప్రదాయ వేదిక. ఇది ఇక్కడ ముందుకు పోతే మనకి శిల్పారామం ఉంది, దాన్ని హంపి థియేటర్ అంటారు. కొంచెం ముందుకు పోతే మౌంటైన్ హైట్స్ ఉంటుంది, మొత్తం కొండల్లో, అంటే న్యాచురల్ కొండల్లోనే అదొక వేదిక ఉంది. రాక్ హైట్స్ అని అక్కడ కొన్ని రాళ్లపైన ఒక స్టేజ్ ఉంది. ఈ 4 స్టేజీలు కాక ఇంకో స్టేజ్ వేసాము. నిర్విరామంగా దాదాపు 2 నుంచి కంటిన్యూగా అన్ని స్టేజ్ల పైన కూడా ఈ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయి. సో మీరు ఏదైతే మన ట్రెడిషన్, మన కల్చర్ ఈ రోజు వాళ్ళకు కూడా తెలవాలి అని అనుకుని స్టార్ట్ చేసిన ఈ ప్రోగ్రామ్ హార్ట్ఫుల్గా చాలా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. అండ్ ఇలాంటి మరిన్ని సాంస్కృతిక ఉత్సవాలు కూడా మీరు చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సహకారంతో ఇప్పుడు లోకమంతంలో ఈ లోకమంతన్ అనేది అందరితో కలుపుకున్నది. మనం స్వచ్ఛందంగా వర్క్ చేస్తూ ఉంటేనే అందరికీ వెళ్ళబోతుందని ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో హలో. సో ఏ కాలేజ్? జూనియర్ కాలేజ్. సో మీకు ఇక్కడికి ఏమని చెప్పి తీసుకొచ్చారు? శిల్పారామంకి ఇన్వైట్ చేస్తున్నారని చెప్పారు. ప్రెసిడెంట్ గారు వస్తున్నారు. సో మా కల్చరల్స్ అన్ని చూడాలి, మీరు అందరూ అన్ని ట్రెడిషన్స్ ఏందో తెలియాలని చెప్పి తీసుకొచ్చినారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత స్టిల్ మీరు ఇంకా ఏం చూడలేదు అనుకుంటా, ఎంటర్ అవుతున్నారు కదా. సో మీకు ఎంట్రన్స్ నుంచి ఒక వైబ్ స్టార్ట్ అయింది, అది ఎలా ఉంది? చాలా బాగుంది, ఎక్సైటింగ్ ఫీల్. అంటే మొత్తం ఇండియన్ కల్చర్ చూడడానికి దొరుకుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో మనకి ఏంటంటే ఇప్పుడు ఈ వెస్ట్రన్ లైఫ్లో మనం అందరం ఉన్నాం. సీరియస్లీ నాకు కూడా కొన్ని తెలియవు ఇక్కడ జరుగుతున్న కొన్ని కల్చర్స్. సో ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఇంకా ఎవరికైనా చెప్తారా మన కల్చర్ ఇలా ఉంటుంది అనేది? డెఫినెట్లీ మన సిబ్లింగ్స్ కి నేను ఖచ్చితంగా చెప్తాను. Come this and visit. They have to know that our tradition. ఎగ్జాక్ట్లీ వీఆర్ మిస్సింగ్ అవర్ కల్చర్. సో మనం చాలా కాలం అయింది యాక్చువల్లీ ఇలాంటి కల్చర్స్ చూడడం. ఇవన్నీ లోపలికి వెళ్తే ఇంకా మీరు చాలా ఉన్నాయి. లైక్ నేనే షాక్ అవుతున్నా, ఓకే ఒకప్పుడు ఇలా ఉండేవా అని. సో మీకు కూడా మేబీ తెలియకపోవచ్చు. సో జస్ట్ ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు?
శ్రీనివాస్ అండి, మాది వీరభద్రయ్య కులము. వీరభద్రయ్య కులము. ఈ పూర్వము దక్షుడు అనేట ఆయన యజ్ఞము చేస్తే అప్పుడు దక్షుని సంహరించడానికి శివుడు వీరభద్ర స్వామిని జటాజూటం నుండి అంటే వెంట్రుకల నుండి ఆ వీరభద్ర స్వామిని పుట్టించి ఈ వీరభద్రుడు ఆ దక్షుడు నేను లేనిది యజ్ఞము జరిపించుడు అది సబబు కాదు అని చెప్పి అప్పుడు వీరభద్ర స్వామి ఆ దక్ష యజ్ఞాన్ని సంపనీకి ఈ వీరభద్రులని ఆ దక్షుని సంహరించనీకి మా వీరభద్ర కులాన్ని పుట్టించిండు. అప్పుడు వీరభద్రుని చెమటలకేంచి ఏ రూపంగా పుట్టిండంటే హత అనుకుంటా ఆ ఉగ్ర రూపంలో పుట్టి ఆ దక్షుని సంహరించి అప్పుడు తండ్రి చెప్పిన మాట నెరవేరిందని అప్పుడు ఆ శివుని అంశంలో మేము పుట్టినాము. అప్పుడు మాకు వీరభద్ర కులం అని మాకు నామకరణ చేయడం జరిగిందండి. అది మా వీరభద్ర కులం. ఈ ప్రభలు అనేసరికి అసలు ఏంటండి ఇది, ఎందుకు ఇలా జాతర అనేది చేస్తూ ఉంటారు? అదే వీరభద్రీయ ప్రభలు అంటే వీరభద్రుడు అంశములో పుట్టినందుకు జంగం వేషము వేసి వీరభద్రుని రూపం అంటే ఇది ప్రభలు అంటే రూపము అంటే ఈ రూపములో వీరభద్ర స్వామి ఉంటాడని మన పూర్వీకులు చెప్పిన కథనం. అప్పుడు దేవతా రూపంలో ఈ రూపంలో పోయి దక్షుని సంహరించండి అని మనకు పూర్వీకులు చెప్పిన కథ. సో ప్రభలు అనేసరికి నేను మా చిన్నప్పుడు మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళతో పాటు వెళ్ళి జాతర చూసేదాన్ని. అంటే ఇది నాకు తెలిసినంత వరకు ఆంధ్రాలో సెలబ్రేట్ చేస్తారు కదా, తెలంగాణలో కూడా చేస్తున్నారు? తెలంగాణలో కూడా చేస్తారండి. అయితే వీరభద్రుని ప్రస్తావన అంటే వీరభద్రుని కళ్యాణం చేసేటప్పుడు అగ్నిగుండములో దుంకుడు, ఈ వీరభద్రుని ప్రభులు ఎత్తుకొని ఆట ఆడుడు, వీరభద్రుని అంటే ఉగ్ర రూపంలో అగ్నిలో దుంకి వీరనాట్యము చేసుకుంటూ ఖడ్గాలు వేసుకుంటూ మా వీరభద్రుల వంశంలో ఈ వీరభద్రుని వంశంలో వీరమస్తులు పుట్టారని ఒక కథ అండి అది. అంటే కానీ ఈ రోజుల్లో ఇంకా జరుగుతున్నాయండి ఇవన్నీ కూడా? జరుగుతున్నాయి. పూర్వీకులు అంటే ఇక మా తాతలు ముత్తాతలు మా కులం అనేది మాకు కన్యక పరమేశ్వరి ఏ శాపం అంటే వైష్ణవులు అంటే కోమటి వాళ్ళని యాచకులం మేము. వీరభద్రులు అంటే కోమటోళ్ళని అడుక్కునే కులం అండి మాది. అట్లాగే వీరభద్ర స్వామి ప్రస్థానం చేసినప్పుడు అగ్నిగుండములో దూకుడు ఇది చాలా ఆంధ్రలో బాగుంటుంది, తమిళనాడులో బాగుంటుంది, ఇప్పుడు తెలంగాణలో కూడా బాగానే చేస్తారండి. సో మీరు ఈ లోకమంతన్ సాంస్కృతిక ఉత్సవంలో ఒక భాగంగా పార్టిసిపేట్ చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా గ్రేట్ అండి. ఇది మా వీరభద్రయ్య కులాన్ని కూడా ఈ కళా బృందంలో పార్టిసిపేట్ చేస్తాడంటే మాకు ఒక అవకాశం ఇచ్చిన ఈ గవర్నమెంట్కి కానీ ఈ కళా బృందాలకు కానీ చాలా థ్యాంక్స్ అండి. చాలా మందికి అసలు ఈ ప్రభలు అంటే ఏంటో తెలియదండి, బట్ స్టిల్ ఈ లోకమంతన్ ఉత్సవం ద్వారా మన ఈ కల్చర్ ఏంటి, మన ట్రెడిషన్ ఏంటి అనేది తెలియజేస్తున్నారు. సార్ ఇంకా అసలు ప్రభలు గురించి చాలా మందికి తెలీదు. అంటే మీరు ఈ ప్లాట్ఫామ్ అంటే మీరు ఇప్పుడు ఇక్కడ శిల్పకళ వేదిక ఈ లోకమంతన్ ఉత్సవంలో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, దీని ద్వారా మీరు ఈ జనరేషన్ పీపుల్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఈ జనరేషన్లో వీరముష్టిలు వీరభద్రయ్య కులంగా మార్చి, ముష్టి అంటే అసలు పిడికిలండి, ముష్టి అంటే యుద్ధం, ఆ యుద్ధంలో పుట్టింది మా కులము. అయితే ముష్టి పదం అనేది ఒక తిట్టి వాడకముగా ఉన్నది కాబట్టి దాన్ని కులాన్ని వీరభద్రయ్య కులంగా చేసిర్రు. అయితే ఈ వీరభద్రయ్య వీరనాట్యము చేసుకొని మేము చాలా గ్రేట్ అండి. ఇది మా అభిమానంతో మేము చెప్పుడు చాలా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. नमस्कार जी, आपका नाम? अनुपमा। अनुपमा। अक्षय। अक्षय, अच्छा आप हिमाचल से, लेकिन नाम तो बिल्कुल आंध्र तेलंगाना नाम ही रखे तो ये क्या अटायर का कुछ मीनिंग है? मैम जो हमने ड्रेस लगाई है, जो इसको हम बोलते, जो लड़कियों ने लगाई इसको हम बोलते हैं लोआंचड़ी। और जो मैम ये जो हमने लगाया है इसे बोलते हैं डोरा, जो कि मैम भेड़ की ऊन से बनाया जाता है। और ये जो ड्रेस है आप बोल रहे हैं, ये जो ड्रेस है हमारी ड्रेस इसलिए है ये ड्रेस क्योंकि हम जो है पहाड़ी क्षेत्र में रहते हैं और वहाँ ठंड बहुत ज़्यादा होती है, तो जो ये ड्रेस है हमारी, ये हमें ठंड से बचाती है। अच्छा, हाँ जी मैम। तो आप कुछ बोलेंगे आपके अटायर के बारे में? मैम ये चोला भेड़ की ऊन से बना है और ये डोरा ये भी भेड़ की ऊन से बना है और इसको बोलते हैं मफलर ही बोलते हैं, लोकल लैंग्वेज को पटका बोलते हैं। और ये माला और इसको बोलते हैं टॉप। ओके, तो ऐसे पहन के आप सेलिब्रेट करते हैं, राइट? हाँ जी। जी नमस्कार, आपका नाम?
राजेश है जी। राजेश, आप किधर से आए हैं? हिमाचल प्रदेश से। हिमाचल प्रदेश से इधर आए? जी मैम। ओके, आप कौन से कम्युनिटी से? हम गद्दी कम्युनिटी से बिलोंग करते हैं। ओके, तो आपका ये कौन सा कल्चर है? मैम ये गद्दी कल्चर है, जो हमारे हिमाचल प्रदेश के सैपर्स लोग होते हैं ना, जो भेड़ बकरियों का पालन करते हैं। आज के ज़माने में थोड़े वो आधुनिक हो चुके हैं, लेकिन फिर भी जो हमारा वेशभूषा है, हमारा संस्कृति है, आज भी इस तरह से उन्होंने जीवित रखी हुई है, और उसी को रिप्रेजेंट करने के लिए आज हम लोक मंथन कार्यक्रम में यहाँ पर पहुँचे हैं। ये जो लोक मंथन सांस्कृतिक उत्सव हो रहा है ना इधर, इसमें पार्टिसिपेट करने से आपको कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है मैम, क्योंकि एक तो हिमाचल से बाहर हैं, काफ़ी दूर हैं, और ऐसे तो कई स्टेट्स में भी हम हिमाचल का प्रतिनिधित्व कर चुके हैं ऐसे कार्यक्रमों में, लेकिन ये यहाँ पर तेलंगाना में पहली बार ऐसा है, और बहुत अच्छा लग रहा है हमें। यहाँ के लोग भी बहुत अच्छे हैं, और यहाँ के सिटी भी बहुत अच्छी है, बहुत अच्छा लग रहा है। ये जो आपका कल्चर और ये जो ट्रेडिशन है ना, वो कैसे शुरू हुआ था? मैम ये तो काफ़ी पुराना है, मतलब 1000-2000 साल से भी थोड़ा पुराना सा है। ब्रीफ कर दीजिए, क्योंकि ना ये जनरेशन के जो विद्यार्थी है या कोई यूथ है, उनको कुछ भी पता नहीं है ये कल्चर के बारे में, सो उनके लिए थोड़ा सा ब्रीफ कीजिए। मैम ये हिमाचल प्रदेश के गद्दी समुदाय के लोगों का ये एक जो परिधान पहने हुए हैं, या उनके पारंपरिक परिधान हैं। और हिमाचल प्रदेश के ज़िला कांगड़ा और ज़िला चंबा में एक खास समुदाय होता है, गद्दी समुदाय, जिन्हें हम सैपर्स लोग कहते हैं। तो वो जब भी वो लोग, उनका अधिकतर जो जीवन है वो जंगलों में अपनी भेड़ बकरियों के साथ ही गुजरता है। लेकिन जब भी उन्हें कोई भी त्यौहार आता है, कोई भी शादी का फंक्शन आता है, या किस तरह का कोई उत्सव आता है, तो इस तरह के परिधान पहनकर वो लोग जो है सेलिब्रेट करते हैं उन त्योहारों को, और ख़ासकर अपने इष्ट देव देवादिदेव महादेव जी को भी इन्हीं परिधानों के साथ नृत्य करके उन्हें प्रसन्न करते हैं, खुश करते हैं। ओके, सो ये कब शुरू हुआ था? 1-2 हज़ार पहले? काफ़ी इसको हम कुछ पक्का नहीं कह सकते, क्योंकि ये तो हमारे काफ़ी पुरानी पीढ़ियों से चला आ रहा है लगातार इसी तरह से, तो मैं इसका पुख्ता प्रमाण नहीं दे सकता, लेकिन हमारे से पहले कई पीढ़ियाँ निकल गई हैं, अब कुछ नहीं कह सकते। तो आपके कल्चर के बारे में ये जो प्लेटफॉर्म आप यूज़ कर रहे हैं ना, ये शिल्पकला वेदिका लोक मंथन, इसके द्वारा आप ये यूथ को कुछ बोलना चाहते हैं? मैं यही कहना चाहूँगा कि ना केवल हमारे हिमाचल प्रदेश के यूथ को, बल्कि पूरे भारतवर्ष के यूथ को यही कहना चाहूँगा कि हमें हमेशा ही अपनी संस्कृति को बचा के रखना चाहिए, और हम अपने संस्कृति को, अपने पहनावे को, अपने लान खाने पीने के जो हमारे तरीके हैं उनको बचा के रखेंगे, तो हमारा देश में जो ये देश भी बचकर रहेगा, और अपनी संस्कृति से भटक जाएंगे तो देश भी बट जाएगा। इसलिए संस्कृति जो है वो हमें बचाती है और हमारे देश को बचाती है। వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. సో చూసారు కదండి వాళ్ళు చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్, అండ్ వాళ్ళ స్టోరీ కూడా ఉంది. హిమాచల్ ప్రదేశ్ నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చారు అని అంటే మన ట్రెడిషన్ని, మన కల్చర్ని అందరికీ చెప్పాలి, అందరికీ తెలియాలి అనే ఒక ఉత్సాహంతో వాళ్ళు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఎన్నో డ్యాన్స్ షోస్ వచ్చాయి, ఎన్నో వెస్ట్రన్ డాన్సెస్, వేరే వేరే ఎన్ని ఉన్నా కానీ వాళ్ళు 1000-2000 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన ఈ కల్చర్ని సెలబ్రేట్ చేసుకునే విధానం అది. అసలు వాళ్ళ ఫేసెస్లో వాళ్ళ హ్యాపీనెస్ కానీ, ఆ గ్లో కానీ చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో ఈ యొక్క పర్ఫార్మెన్సెస్ కానీ, ఈ యొక్క ట్రెడిషన్స్ కానీ మీరు మనకే తెలీదు, ఆబ్వియస్లీ మన పిల్లలకి కూడా అస్సలు తెలీదు. సో ఈ 3 days ఇక్కడ షో అనేది జరుగుతుంది, అండ్ ఫ్రీ ఎంట్రీ కూడా ఉంది. సో దయచేసి మన పిల్లలకి మన ఈ కల్చర్స్ని తెలియచేయడం కోసం వీళ్ళు ఇంత కష్టపడి ఈ ఉత్సవం అనేది జరుపుతున్నారు. సో మీరు 3 daysలో మీ ఫ్రీ టైం చూసుకొని తప్పకుండా మీ ఫ్యామిలీస్తో ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి. డామ్ షూర్ మీరైతే ఈ ఉత్సవాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ.